నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, పలువురు ప్రజానిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతగానో అలరించాయి. అదే విధంగా జిల్లా ప్రగతిని వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సగటాలను ప్రదర్శించి స్టాల్ ఏర్పాటు చేశారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. श्री महोदय 7 कंटिजेंट गणतंत्र दिवस पेड़ पर आपका एस नागलक्ष्मी गारू डिस्ट्रिक्ट कलेक्टर अंड मजिस्ट्रेट IAS అలాగే SP అభినందనలు సెల్యూట్ తీసుకుంటూ గౌరవ వందనం పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా మోగుతోంది. అద్భుతం, అపురూపం, అద్వితీయం, అజరామరం, అనన్య సామాన్యం ఈ సుందర మనకి ఎకరాకి 34 బస్తాలు పండించి లాభాలు సాధించారు. ప్రపంచం చూపు దేశానికి, అన్ని దేశాలకి, ప్రపంచానికి జ్ఞాన గురువు. అలాంటి మన విద్యాశాఖ శకటం నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ, సాంకేతికత డిజిటల్ విధానాలను అందిపుచ్చుకుంటూ చక్కగా మన విద్యాశాఖ శకటం వచ్చి ఆగింది. సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు, మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లో వచ్చింది. ఈ శుభదినము మన దేశ ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకొని నివాళులు అర్పించడం మన అందరి కర్తవ్యం. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలని మీ ముందు ఉంచుతున్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీసీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈశ్వర్రావు, సునీల్ కుమార్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు హక్కులు లభించాయని ఈ సందర్భంగా విజయ్ కుమార్ చెప్పారు. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుతం దేశంలో బీజేపీ పరిపాలన సాగుతుందని ఆయన విమర్శించారు. डॉक्टर B.R. अम्बेडकर, डॉक्टर B.R. अम्बेडकर, डॉक्टर B.R. अम्बेडकर। గతంలో
ఎన్నడూ లేని విధంగా ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పటికి కూడా మాలాంటి యువత ఒక రకమైనటువంటి భయంలో, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది నేను ఎందుకంటా ఉన్నానంటే, ఈనాడు ఈ దేశంలో బీజేపీ పరిపాలనని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఎలా అయితే ప్రజల మీదకి బలవంతంగా రుద్దాలని చూస్తూ ఉన్నారో కూడా ఈ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మాలాంటి యువత అంతా కూడా చూస్తూనే ఉంది. కనుకనే గతంలో ఎన్నడూ లేని విధంగా బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు ఈ దేశంలో స్వతంత్రాన్ని కోల్పోతారేమోననే ఒక భయంలో మరి ఆనాటి మహాత్ముల్ని, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, గాంధీజీ గారిని, నెహ్రూ గారిని, బోస్ గారిని, వీళ్ళందరినీ తలుచుకుంటా కూడా ఈరోజు జాతీయ జెండాకి వందనం చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత గమనించాలి, ఈ దేశం ఎటువైపు నడుస్తూ ఉంది, మన భవిష్యత్తు ఎటు నడుస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అందించినప్పుడు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద యుద్ధం చేస్తుంది. మన భవిష్యత్తు కోసమే, మన బిడ్డల భవిష్యత్తు కోసమే అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా పౌరులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో సౌబల్యంగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 299 మంది ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఈ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. అంతటి మహనీయుడు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని మొన్న జరిగిన రాజ్యసభలో అమిత్ షా అవమానించడం అనేది ఒక అంబేద్కర్ గారికి మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి అమిత్ షా గారు అవమానించినట్టే. మరింత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈ రోజు ఒక సామాన్య ఛాయ్ వల్ల నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ సందర్భంగా కమిషనర్ ఎమ్మెల్సీ సూచించారు. ప్రజలు పరిపాలనలో భాగం అవటమే గణతంత్రం అంటామని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక గుంటూరు లక్ష్మీపురంలోని ది గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్సెల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలసుధ డయాగ్నోస్టిక్స్ యజమాని బాలవాణి, డాక్టర్ నందగోపాల్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తాడకూరు శ్రీహరి, నగర అధ్యక్షులు వెంకట లక్ష్మణ్, బి శ్రీనివాస్, ఎస్వి రమణ, రామకృష్ణారెడ్డి, నేషనల్ ఎక్స్రే కృష్ణ, అయూబ్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరం ఈ గుంటూరు జిల్లా వ్యాపార ఆధ్వర్యంలో పెదకాకాని తక్కెలపాడు శిబార్ దంత వైద్య కళాశాల నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ప్రొఫెసర్స్ అందరూ కలిసి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిబార్ ప్రొఫెసర్, స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. The students to glorify this morning to say by singing the patriotic song. Vande Mataram Shuprajyotsna Pulakitayamini Pullakushumita Sumadala Shobhini सुहासिनी सुमधुर भाषिणी मातरम वंदे मातरम वंदे मातरम तेजं मरदे यदरांगदंडा मरदे. Academic Excellence Award. She achieved an impressive 97.4% in her. Okay. Ready? Smile. Come on, smile. I would like to wish you a very happy Republic Day. Today we have gathered on the occasion of 76th Republic Day. It is a momentous occasion in our nation's history. On 26 Jan 1950, India has become republic, adopting its own constitution. This day symbolizes our freedom, unity and commitment to lead a democratic values. This day reminds us of our duty to uphold the values of our constitution and ensure all citizens having access to opportunities, healthcare and education. By working together, we can shape a brighter future and create a respected society which is valued globally. Republic Day is just not about remembering the past, it's about celebrating the present and shaping a brighter future. This day reminds us of our గుంటూరు మంగళదాస్ నగర్ వాసవి కాంప్లెక్స్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అచ్యుత్ శ్రీనివాసరావు ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి కాంప్లెక్స్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. Jai
ప్రజలందరికీ వాసవి క్లాత్ మార్కెట్ తరఫున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మా వాసవి మార్కెట్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మా కమిటీ సభ్యులు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇలానే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మనం. అలానే రాబోయే సంవత్సరాలుగానే ఇలానే ఐక్యంగా ఉండి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ బలమైన మార్కెట్ ప్రతిష్టను పెంచే విధంగా ఉంటామని రేపు 31వ తారీఖున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన దేవస్థానంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ కమిటీ సభ్యులు మరియు సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మేము విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇలానే భవిష్యత్తులో కూడా ఇంతకన్నా ఘనంగా జరగడానికి మన సభ్యుల సహకారం కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై భారత్ మాతాకి జై. మంగళగిరి వైసీపీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు నిర్వహించారు. ఈ వేడుకలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हेलो स्वतंत्र भारत की भारत भाग्य विधाता सिंधु गुजरात मराठा द्राविड उज्जल गंगा हिमाचल यमुना गंगा उज्जल तरंगा तव शुभ नामे जाने గణతంత్ర దినోత్సవం భారతదేశం అంతా కూడా ఎంతో ఆనందంతో జరుపుకునేటటువంటి పండగ రోజు. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరూ కార్యకర్తల మధ్యన ఈ గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాం. హాజరైనటువంటి కార్యకర్తలు పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు 76 సంవత్సరాల నుంచి ఎన్నో అంటే 75 సంవత్సరాలు పూర్తయినాయి. ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటటువంటి కార్యక్రమం అది. నిజంగా ఈ దేశానికి స్వతంత్రం సాధించిన తర్వాత మహాత్మా గాంధీ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ ద్వారా 3 సంవత్సరాలు పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ఆమోదించిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మనకి స్వాతంత్రం సిద్ధించిన 1947 ఆగస్టు 15 తర్వాత మన సొంతంగా రాజ్యాంగం రాసుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలి, మన రాజ్యాంగానికి అనుగుణంగా మనం పరిపాలన సాగించాలనే ఉద్దేశం చేత ఆ రోజుల్లో ఉన్న మన పెద్ద నాయకులందరూ కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన
ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించే కమిటీకి అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. కాలక్రమేణా మనం అది 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం పంచుకుంటూ వస్తున్నాం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏర్పాట్లకు శ్రమించిన నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీమతి కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఎస్ఈ శ్రీనివాసరావు, సెక్రటరీ దివ్యాకుమారి, ఇతర శాఖాధిపతులు, నగరపాలక సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈనాటి ఈ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన గౌరవ కమిషనర్ గారికి జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని జరుపు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ స్పెషల్ అప్రిషియేషన్ 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు తాడేపల్లి టీడీపీ కార్యాలయం ఎదుట తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా జాతీయ పతాకాన్ని వల్లభనేని వెంకట్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారాదాసు, దొంతరెడ్డి సాంబిరెడ్డి, జుంజు మరియాదాస్, మేకా పుల్లారెడ్డి, ఇట్టా భాస్కర్, కొయ్యి గురుమహాలక్ష్మి, కాటబత్తిని నిర్మల, శిరీష తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की महात्मा गांधी जी महात्मा गांधी जी बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के सूर्योष्णा पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी शंकरी ఎన్నో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వల్లభనేని వెంకటరావు గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడాను 76వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగ రిపబ్లిక్ డే. మరి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 వరకు భారత ప్రభుత్వ చట్టం యాక్ట్ 1935 చట్టం ప్రకారంగానే చట్టాలు నడిచేవి. తర్వాత 1950 జనవరి 26న భారత డాక్టర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఈ ఘనంగా జరుపుకోవడానికి మనకి సహాయ సహకారాలు అందిస్తున్న తాడేపల్లి పట్టణ ప్రెసిడెంట్ వల్లభనేని వెంకటరావు గారికి
అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలు మన అధ్యక్షురాలు గారికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇందాక మేడం చెప్పినట్టు 1949 నవంబర్ 26న దీన్ని అమల్లోకి ఆమోదించడం జరిగింది. ఆమోదించడం జరిగిన తర్వాత 1950 జనవరి 26 నుంచి దీని గణతంత్రాన్ని మన అమల్లోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ గణతంత్రం రిపబ్లిక్ డే ముఖ్యంగా దీని మెయిన్ కారకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ వారు రచించిన ఈ రాజ్యాంగాన్ని మన అమల్లోకి తెచ్చి మన దేశం అంతా వారి రాజ్యాంగం లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి వారిని పూర్తిగా మనం ఆమోదించడం జరిగింది. దాన్ని అనుసరిస్తూ ఈ బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా దీన్ని మంచిగా వారి